మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నేనాజ్ఞేయగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇజ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లింతును, కానీ ఒక్క చిన్న గింజైనను నేల రాలదు. చదివినటువంటి వాక్య భాగంలో ధాన్యము జల్లించబడుతుంది, కానీ ఒక్క గింజ అయినా సరే నేలను రాలదు. ప్రభు సెలవిస్తున్నారు, నేటి దినాన జల్లెడ అనేటువంటి క్రియ ప్రతి వానికి జరుగుతుంది. ఈ జల్లెడ అనేది ఒక ఆత్మ సంబంధమైనటువంటి జల్లెడ. సాధారణంగా ధాన్యంలో ఉన్నటువంటి గట్టి గింజను పొట్టును వేరు చేయడానికి ఏ విధంగా దుల్లగొడుతూ, ఏ విధంగా జల్లెడ వేస్తూ, ఏ విధంగా నూర్చుతూ, వేరు చేస్తూ, ప్రత్యేకిస్తూ ఉంటామో ఈ ఆత్మ సంబంధమైనటువంటి జల్లెడ కూడా అట్టిది. ప్రభు అంటున్నారు, ధాన్యమును జల్లెడతో జల్లించినప్పుడు ఒక్క గింజ కూడా నేలకు రాలిపోకుండా దాన్ని జాగ్రత్తగా నేను దాస్తాను, జాగ్రత్తగా కొట్లలో కూరుస్తాను, జాగ్రత్తగా పదిలపరుస్తాను అని సెలవిస్తున్నారు. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాటను మనం చూస్తాం, ఇజ్రాయేలీలను అన్యజనులందరిలో. దాని అర్థం ఆయన పేరు పెట్టబడి, ఆయన స్వకీయ సంపాద్యముగా, ఆయన రక్తంలో కడగబడి, ఆయన జీవ మార్గంలో మనం నడుస్తూ ఉండగా మనకు కూడా జల్లెడ వేయబడుతుంది అందరితో పాటే. దాని అర్థం అందరికీ బలహీనతలు వస్తాయి, మనకి బలహీనతలు వస్తాయి. అందరికీ శ్రమలు ఉంటాయి, మనకి శ్రమలు ఉంటాయి. అందరికీ శోధనలు ఉంటాయి, మనకి శోధనలు ఉంటాయి. అందరూ తినేటువంటి ఆహారాన్ని మనము భుజిస్తాం, అందరూ వెళ్ళేటువంటి మార్గంలోనే మనము వెళ్ళాలి, అందరూ చేసినటువంటి వ్యాపారాలని మనము చేస్తూ ఉంటాం. మన కోసం ఏం ప్రత్యేకమైనటువంటి ఆహారము, ప్రత్యేకమైనటువంటి వ్యాపారము, ప్రత్యేకమైనటువంటి ఉద్యోగము ఏమీ ఉండదు. కానీ అందరూ నడుస్తున్నటువంటి మార్గంలోనే మనం వెళ్తూ ఉంటాం. కానీ పాపులు నశించినట్లుగా, దుష్టులు పడిపోనట్లుగా ఆయన తన జనులను పడిపోనివ్వడు. వాక్యము తేటగా మనకు సెలవిస్తుంది. జల్లెడ వేసేటువంటి క్రియ జరుగుతుంది, కానీ గింజ ఒక్కటైనను, అది చిన్న గింజ అయినా సరే రాలిపోదు. దేవుని యొక్క మార్గములో మనం ప్రతిష్టత కలిగి యథార్థంగా నీతిమత్వముతో విశ్వసనీయంగా ముందుకు సాగుతూ ఉండగా శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీరు, మానని వేదన, నిరాశ, నిస్పృహలు మనల్ని వేధిస్తూ ఉండగా, మనల్ని వెంటాడుతూ ఉండగా, మనల్ని బంధించినట్లుగా, కట్టివేయినట్లుగా ఉన్నప్పటికీ మనం నశించము అన్న సంగతి నగ్న సత్యము. ఆయన కౌగిలిలో మనలను భద్రపరిచాడు. ఆయన కౌగిలిలో నుండి ఒక్క చిన్న గింజ అయినను జారి పడదు, రాలిపోదు, దొంగిలించబడదు, ఎవరు అపహరింపలేరు. అట్టి శక్తివంతమైనటువంటి కౌగిలి ఆయన కౌగిలి. జల్లెడ వేసేటువంటి క్రియ మనకు రాదులే, మనకి ప్రక్కన నీడగా ఆయన మనకు ఉన్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా నీకు అపాయం రాదన్నాడు. పాదాలకు రాయి కూడా తగులనీయను అన్నాడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా నిన్ను నిత్యము రక్షిస్తానని చెప్పాడు. ఇక నాకు జల్లెడ ఎందుకు వేయబడుతుంది అని అనుకుంటే అది బుద్ధిహీనత. వాక్యం చెప్తుంది, సాధారణంగా మనుషులకు వచ్చి శోధన తప్ప మరేమీ మీకు రాదు, కానీ శోధనలో తప్పించుకునే మార్గమును మీ కొరకు నేను నిర్ణయించాను. అందరికీ ఆ మార్గం కనపడదు, గాని నన్ను ఆశ్రయించిన నా జనులకు తప్పించుకునే మార్గం ఉంది. నేను విమోచకుడినై ఉన్నాను, నేను రక్షకుడినై ఉన్నాను, నేను సహాయకుడనై ఉన్నాను, నమ్మదగిన వాడనై ఉన్నాను, జాలిగిరిగిన వాడనై ఉన్నాను, ప్రేమించేవాడనై ఉన్నాను, మార్గము చూపించువాడనై ఉన్నాను, నిజమైన వెలుగునై ఉన్నానని ప్రభు సెలవిస్తుండగా మనం ఆయనను ఆశ్రయించినట్లయితే మనకు మార్గం కనబడుతుంది. మనము క్షేమస్థితిలో నిలబడగలుగుతాం. ఒకవేళ అన్ని జనులలో కలిసిపోయినట్లయితే, అన్ని జనులు వెళ్తున్నట్లుగానే వెళ్తూ ఉన్నట్లయితే, పాపంలో లీనమైపోయి, పాప క్రియలకు చేరువైపోయి, సాతాను బంధకాలతో కట్టబడినట్లుగా మిగిలినట్లయితే పొట్టు రాల్చబడినట్లుగా రాల్చబడవలసిందే అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ఏ విధంగా ఉన్నాము అన్నదే ఇక్కడ విషయం. మనం పొట్టు వలె ఉన్నామా లేదా గింజ వలె ఉన్నామా అన్నదే ప్రశ్న. మనము గింజ వలె ఉన్నట్లయితే మనకు ఎన్ని జల్లెడలు, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పరీక్షలు వచ్చినప్పటికీ మనం స్థిరముగా ఆయన పాత్రలో, ఆయన కౌగిలిలో, ఆయన హస్తపు నీడలో భద్రపరచబడగలిగిన వారముగా క్షేమస్థితిలో నిలిచి ఉంటాము. ఒకవేళ గింజ, నేను గోధుమ గింజనే అని పేరు పెట్టుకొని లోపల శక్తి లేకుండా పురుగు తినేసినటువంటి పాడైపోయినటువంటి ఫలము వలె ఉన్నట్లయితే అది నిశ్చయంగా అగ్నిలో కాల్చబడవలసినదే. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఆ కాయ చాలా పక్వతకు వచ్చినటువంటి స్థితిలో రమ్యంగా ఉంటుంది. ఆ గింజలో ఆ పదార్థం ఉన్నట్లుగానే బయటికి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి దానిని చెయ్యి పట్టి తాకితే అప్పటికే దానిలో పురుగు మొత్తాన్ని తిని ఖాళీగా
ఆ గింజను, ఆ ఫలాన్ని ఉంచుతుంది. పైకి మాత్రం ఎంతో ఆకలి తీర్చేటువంటి ఫలముగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఆకలి తీర్చలేనిటువంటి స్థితిలోకి ఎప్పుడో మార్చబడిపోయింది. అటువంటి వేషధారణ క్రియలు, అటువంటి శక్తి లేని భక్తి, అటువంటి నిస్సత్వ క్రైస్తవ్యము జల్లెడ వేయబడుతుంది. నిజంగా క్రీస్తు కొరకు ప్రతిష్టత కలిగి సమర్పణ కలిగి జీవించే వారికి జల్లెడ వేయబడుతుంది. నామకార్థంగా శక్తిహీనంగా ఉన్న వారికి జల్లెడ వేయబడుతుంది. అయితే ఈ జల్లెడ వేయబడేటువంటి క్రియలో ఏ నాణ్యమైనటువంటి గింజ నిలబడుతుంది అనేదే విషయం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము గింజ వలెనే ఉండాలి. ఏ మాత్రము పొట్టు వలె మనం మార్చబడకూడదు. వాక్యం సెలవిస్తుంది, ఆ దినమున నేను ధాన్యమును, గింజలను కొట్లలో కూరుస్తాను, దాస్తాను, క్షేమాన్ని కలుగు చేస్తాను, భద్రత కలుగు చేస్తాను, కానీ పొట్టును మాత్రం నేను దాచుకోను, దానిని అగ్నిలో కాల్చివేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ జల్లిడి ఎందుకు వేస్తున్నాడు ప్రభు అంటే, పొట్టును వేరు చేయడానికే. ఆత్మీయులలో నుండి భక్తిహీనులను, బుద్ధిహీనులను, అజ్ఞానులను, దుష్టులను వేరు చేయడానికే ప్రభువు జల్లెడ వేస్తున్నారు. ఎన్నాళ్ళ మటుకు నా జనుల యొక్క స్వాస్థ్యాన్ని మీరు కూడా అనుభవిస్తారు, ఇక నా జనుల స్వాస్థ్యం నా జనులే అనుభవించాలి, మీరు అనుభవించకూడదని జల్లెడ వేసి అట్టి వారిని ప్రక్కకు తీసివేస్తాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని లోతు ఎన్నాళ్ళు అనుభవిస్తాడు. దేవుడికి నచ్చలేదు. ఆ లోక సంబంధమైనటువంటి పాప క్రియలతో విధేయత లేనటువంటి, ప్రేమ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి లోతును, అతని కుటుంబాన్ని దేవుడు అబ్రహాం యొద్ద నుండి వేరు చేశాడు, జల్లెడ వేశాడు. లోతు నిలబడలేకపోయాడు, అబ్రహాం యొద్ద నుండి దూరం అయిపోయాడు. నష్టాన్ని చవి చూశాడు, ఆస్తిని కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాడు. కానీ గింజ వలె ఉన్నవారు ఎప్పుడు కూడా పాత్రలోనే ఉంటారు, కలిసే ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, సాత్వికంతో ఉంటారు, విధేయత కలిగి ఉంటారు, సహనముతో, తగ్గింపుతో, వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, ఆత్మ కలిగించు ఐక్యతలో భద్రపరచబడి ఉంటారు. కానీ పొట్టు ఆ విధంగా ఉండదు. అది జారి కింద పడిపోవలసిందే తప్ప పొర్రపాటును కూడా అది పాత్రలో నిలిచి ఉండదు. అందుకే ప్రభు కూడా అంటారు పేతురుతో, పేతురు మెలకువగా ఉండే ప్రార్థన చేయి, మిమ్మును జల్లెడ వేయడానికి సాతాను అనుమతి పొంది ఉన్నాడు అని అంటారు. యేసుతో పాటే తిరిగి, యేసుతో పాటే నడుస్తూ, ఆయనతో పాటే జీవిస్తూ, ఆయన చేత అభిషేకాన్ని పొందుకొని, దురాత్మను పారదోలేటువంటి శక్తిని పొందుకొని, అభిషేకించబడి దేవుని సేవలో, పరిచర్లో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నటువంటి పేతురుతో ప్రభు అంటున్నారు, నిన్ను శోధించడానికి అనగా నిన్ను జల్లెడ వేయడానికి సాతాను అనుమతి పొంది ఉన్నాడు, జాగ్రత్త అని పేతురుతోనే ప్రభు చెప్పారు. పేతురుకి జల్లెడ వేయబడింది. అబద్ధమాడేటువంటి క్రీస్తును నా రక్షకుడని ఒప్పుకోలేనటువంటి పరిస్థితి పేతురుకి ఎదురైంది. ఆ జల్లెడలో ఓడిపోయాడు, నిస్సహాయకుడుగా మిగిలిపోయాడు. కానీ అతనికి ఒక దిక్కు ఉంది, క్షమాపణ పొందుకున్నాడు. నేను తప్పు చేశాను, నేను పొట్టు వలె మార్చబడ్డాను ప్రభా, నన్ను క్షమించు, నన్ను నీకు ఉపయోగార్థమైనటువంటి గింజగా, నీ ఆకలి తీర్చేటువంటి ధాన్యంగా నన్ను మార్చు అని కోరుకున్నాడు. దేవుడు గింజ వలె మార్చి శక్తివంతమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, మనము ధాన్యపు గింజ వలె మనం ఉన్నట్లయితే దేవుడు మనలను శక్తివంతులుగా మారుస్తాడు. మనము నశించిపోకుండా క్షేమస్థితిని కలుగు చేస్తాడు. అది అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పుల సమస్యలైనా, అసమాధానాలే అయినా, మనము జయించలేని, దాటలేనటువంటి తీరాలైనా, ఇక దీనిని నేను సహించలేను, నేను దీన్ని వార్చలేను అనేటువంటి ప్రతికూల స్థితిగతులైనా ప్రభు వాటన్నిటిలోనూ మనలను నిలబెడతాడు. మనలను ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. కుడి ప్రక్కన ఆయన మనకు నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. తన జనులను ఆయనే కాపాడుకుంటాడు, రక్షిస్తాడు, భద్రపరుస్తాడు. గింజవలే ఉన్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని కలుగు చేస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేరుస్తాడు. ఏ ఒక్క గింజ అయినా రాలిపోదు. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట, చిన్న గింజ అయినా సరే రాలిపోదు అని చాలా తేటగా ప్రభు చెప్తున్నారు. అనగా ఇప్పుడే రక్షణ పొంది, ఇప్పుడే మారు మనసు పొంది, క్రొత్తగా క్రీస్తును అంగీకరించినా, లేదా వయసులో కూడా చిన్నవారుగా ఉండి ఆదివారం చిన్నపిల్లల ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి చిన్న బిడ్డలైనా, ఆత్మీయ స్పృహ కలిగి ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారిని ఎవరిని కూడా ఒక్క చిన్న గింజనైనా సరే ఆయన రాలిపోనివ్వడు. నిశ్చయముగా ఆయన తన కౌగిలిలో భద్రపరుస్తాడు, నిత్య రాజ్యంలో వారిని వారసులుగా చేరుస్తాడు, గమ్యముకు చేర్చి వారిని సంతోషింపచేస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అన్ని జనుల వలె నీ జనులకు, నీ పేరు పెట్టబడినటువంటి వారికి కూడా జల్లెడ వేయబడుతుందని, అయితే ధాన్యపు గింజ ఒక్కటైనను చిన్నదైనను రాలిపోదని మీరు ఎంతో తేటగా సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు కూడా ప్రభా, నీ వాక్యానికి విధేయులుగా అంగీకరించి నీ కొరకు గట్టిదైనటువంటి ధాన్యపు గింజగా మీరు నిలబెట్టండి. పొట్టు వలె ఉండక నీ కొరకు నీ ఆకలి తీర్చేటువంటి వారుగా మీరు వారిని దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ని నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.